అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి పట్టుకుంటే లక్ష రెండో భాగం. మరి సీరియల్లోకి వెళ్దామా? ఆ ఆఫీసర్లు మనతో మాట్లాడుతూ ఉండగా రేడియోలో మెసేజ్ వచ్చి ఉండాలి. నజీం, ఈ కారులోనూ రేడియో ఉంది, స్విచ్ ఆన్ చేసి ట్యూన్ చేయి అన్నాడు రజాక్ రియర్ వ్యూ మిర్రర్ సరి చేసుకుని వెనక్కి చూస్తూ. ఇక ఒక ముఖ్య ప్రకటన. ఈవేళ మెజిస్ట్రేట్ కోర్టులోంచి తప్పించుకుని పారిపోయిన అబ్దుల్ రజాక్ గిండి ఇంజనీరింగ్ ఎస్టేట్లో తన మొదట అపహరించిన కారు వదిలేసి ఇంకొక కారు అపహరించి పారిపోయాడు. తాంబరం వైపు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు అబ్దుల్ రజాక్ పలాయనానికి ఉపయోగిస్తున్న కారు 1962 మోడల్ ఫోర్డ్ సెలూన్ బాడీ నెంబర్ MSX 818829 నల్ల రంగు. అతని పక్కన నజీం అనే యువతి కూర్చుని ఉంటుంది. ఈమె హాఫీ అహ్మద్ బాద్షా కుమార్తె. ఆమెను ఈ అబ్దుల్ రజాక్ నుంచి రక్షించి అబ్దుల్ రజాక్ను పట్టుకున్న వారికి ₹1,00,000 బహుమానం ఇస్తానని బాద్షా ప్రకటించిన విషయం ఇదివరకే తెలియజేశాం. అబ్దుల్ రజాక్ చేతిలో పిస్తోల్ ఉంది. ఎదురు పడి పట్టుకునే వారిని షూట్ చేయడానికి సందేహించడు. అందువల్ల రజాక్ను పట్టుకునేందుకు ప్రయత్నించే వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీస్ కమిషనర్ అందరినీ హెచ్చరిస్తున్నారు. ప్రకటన పూర్తయింది. సన్నగా సంగీతం వినపడుతోంది. అబ్దుల్ రజాక్ కనుబొమ్మలు చిట్లించి రియర్ వ్యూ మిర్రర్లో చూస్తున్నాడు. ఈ ప్రకటన వల్లే అక్కడి పోలీసులకి కారు దొంగిలించిన కారు అని తెలిసింది. క్షణం ఆలస్యంగా నేను అక్కడి నుంచి కదిలుంటే చిక్కిపోయేవాడిని అంటూ యాక్సిలేటర్ ఇంకా నొక్కాడు. కారు గాలిలో తేలిపోతున్నట్టుగా వెళుతోంది. ఇంజన్ బోరుమంటోంది. ఎదురుగా వస్తున్న కార్ల వాళ్ళు భయపడి రోడ్డుకి ఎడం వైపుగా వెళ్ళి బాగా స్పీడ్ తగ్గిస్తున్నారు. కొందరు ఆపేసి కూర్చుంటున్నారు. హారన్ మోగించడం, ఓవర్టేక్ చేసేందుకు సైడ్ అడగడం లాంటివి ఏమీ చేయటంలా అబ్దుల్ రజాక్ 2 లారీల మధ్య నుంచి బస్సులకి కారులకి మధ్య నుంచి బాణంలాగా దూసుకుపోతున్నాడు. నాకు భయం వేస్తోంది, కాస్త నెమ్మదిగా వెళ్ళు అన్నది నజీం. నెమ్మదిగానా? గుడ్ గాడ్, వెనక్కి చూడు, ఎంత స్పీడ్గా వెళుతున్నా పోలీస్ జీప్ దగ్గర అవుతోంది అన్నాడు రజాక్. నజీం వెనక్కి తిరిగి చూసింది. నిజమే, పర్లాంగు దూరంలో తాను వెళుతున్న కారు కంటే స్పీడ్గా వస్తోంది పోలీస్ జీప్. పిస్తోలు పట్టుకుని ముందుకు ఒరిగి కూర్చునున్న పోలీస్ ఆఫీసర్ కనిపిస్తున్నాడు. ప్రయోజనం లేదు, దగ్గరవుతున్నారు అన్నది నజీం సంతోషంగా. అంత సంతోషించకు, వాళ్ళు రావటం నీకే ప్రమాదం అన్నాడు రజాక్. మేనంబాకం విమానాశ్రయం దాటుతున్నారు. పోలీస్ జీబు బాగా దగ్గరకు వచ్చింది. పోలీస్ ఆఫీసర్ వెనక టైర్ని పిస్తోల్తో పేల్చడానికి ప్రయత్నిస్తున్నాడు. ఢామ్ ఢామ్ అని చప్పుళ్ళు. రోడ్డు మీద జనం పక్కన ఉన్న ఇళ్లలోకి పరిగెత్తారు. ఎదురుగా వస్తున్న బస్సులు, కార్లు ఆగిపోయి పక్కకు తప్పుకుంటున్నాయి. జీపు ఇంకా దగ్గరైంది. ఇక టైరుకు తగలక మానదు. టైరుకి పిస్తోల్ గుండు తగిలితే టైరు పేలిపోతుంది. టైరు పేలిందా? ఆ స్పీడ్లో కారును ఎవరూ కంట్రోల్ చేయలేరు. వెళ్ళి ఏ చెట్టుకో కొట్టుకుంటుంది. తలకిందులై పల్టీలు కొట్టి ఆగిపోతుంది. ఇద్దరికీ చావు తప్పదు. నజీం కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. 1,00,000 కాదు కదా, తన ఆస్తిని అంతటినీ తన తండ్రి ఇస్తానన్నా తనని ఇంకెవరూ రక్షించలేరు. ఒక పిచ్చివాడి చేతిలో ప్రాణం విలువ తెలియని ఒక మూర్ఖుడి చేతిలో చిక్కింది తను ఆ మెజిస్ట్రేట్తో ఎందుకు కోర్టుకు వెళ్ళింది? మృత్యువు తనను అలా వెళ్ళమని చెప్పుండాలి. ఎప్పుడూ కోర్టుకు వెళ్ళని తను ఆ రోజే కోర్టుకు వెళ్ళటం, తలుపు దగ్గరగా ఈ పిచ్చివాడి దృష్టిని ఆకర్షించే చోట ఎందుకు కూర్చుంది? అంతా కర్మ, విధి విధానం. తనకి వాళ్ళ చావు రాసిపెట్టింది. అందుకే తను అలా చేసింది. ఏయ్, తలవంచు, చస్తావు అరిచాడు రజీక్. అరుస్తూ నజీం తల పట్టుకుని కిందకు తోసి సీటు కిందకి తల వంచి కూర్చో, పిస్తోళ్లు పేలుస్తున్నారు అన్నాడు. అతను ఆ మాట అంటూ ఉండగానే ఢామ్ అని చప్పుడు. కారు విండ్షీల్డ్ అద్దం పెళపెళమని విరగటం, గాజు పెంకులు విరిగి బానెట్ మీద పడి టపటపామని చప్పుడు అవటం జరిగింది. నాకు దెబ్బ తగలలేదు, నువ్వు కదలకు అన్నాడు రజాక్. తల ఎత్తేందుకు కానీ ఏం జరుగుతుందో చూసేందుకు కానీ నజీంకి ధైర్యం లేదు. తాంబరం దాటేశారు. రైలు గేట్ వచ్చేసింది. గేటు ముయ్యబోతున్నాడు గేట్ మ్యాన్. ఒక గేట్ అప్పటికే మూసేశాడు. అబ్దుల్ రజాక్ హారర్ నొక్కి పెట్టాడు. కుయ్యోమని అరుస్తోంది కారు. ఎంతో వేగంగా వస్తున్న ఆ కారును చూసి గేట్ మ్యాన్ రెండో గేటు మూయకుండా ఆగాడు. ఇటు అటు 2 అంగుళాలే ఎడం ఉంది. అంగుళం బాసి పక్కకెళ్తే కారు గేటుకు కొట్టుకుంటుంది. రజాక్ భయపడలేదు.
ఆ సందులోంచి 70 మైళ్ళ స్పీడున కారు పోనిచ్చాడు. రైల్వే లైన్ దాటి అవతలకెళ్ళింది కారు. రజాక్ విరగబడి నవ్వుతూ లేచి కూర్చో అన్నాడు నజీంతో. నజీం లేచి కూర్చొని వెనక్కి తిరిగి చూసింది. రైల్వే గేటు మూసేసింది. గేటుకు అవతల ఉన్నది పోలీస్ జీపు. మనం దాటేశాం. పోలీస్ జీపు మన వెనక రాకుండా రైలు గేటు మూసేశాడు అన్నాడు రజాక్. తనకెదురుగా ఉన్న విండ్షీల్డ్ అద్దం పగిలి ఉండడం గమనించింది నజీం. సమయానికి రజాక్ తనను పట్టి సీటు కిందకు తోసుండకపోతే అద్దానికి తగిలిన గుండు తన తలకు తగిలి ఉండేది. ఇంత కర్కోటకుడు, ఇంత దుర్మార్గుడు అయినా తన ప్రాణం కాపాడాడు. తన మీద జాలి కొద్దీ కాదు, స్వార్థంతో. అయినా ఆ పోలీసులు తను ఏ నేరమూ చేయని తన కారులో ఉందని తెలిసి అంత ప్రమాదకరంగా కారు మీద ఎందుకు పిస్తోలు పేల్చారు? రజాక్ చస్తే చాలా. రజాక్తో పాటు తను కూడా చచ్చినా వాళ్ళకు పర్వాలేదన్నమాట. ఒక నేరస్తుడిని పట్టుకునేందుకో చంపేయటానికో ఇంకొక నిరపరాధిని చంపేయటానికి పోలీసులు సందేహించరన్నమాట. ఇదేమి న్యాయం? నజీం ఏడుస్తోంది. ఎంత ఆపుకుందాం అనుకున్నా ఆగకుండా దుఃఖం పొంగి వస్తోంది. ఏడవకు, ఎక్కడెక్కడైనా ఆగి కాసేపు విశ్రాంతి తీసుకుందాం అన్నాడు రజాక్. నాకు విశ్రాంతి వద్దు, ఏ వద్దు. నువ్వు పోలీసుల బారి నుంచి తప్పించుకుంటున్నావుగా, నన్ను ఇక వెళ్ళనివ్వు అంది నజీం జాలిగా. అలా ప్రాధేయపడి ప్రయోజనం లేదు. నిన్ను సురక్షితంగా మీ నాన్నకు అప్పచెప్తే ₹1,00,000 ఇస్తానన్నాడు. ఎలా నిన్ను వదిలేయటం అంటూ కారు రోడ్డుకి ఎడమ పక్కనున్న మామిడి తోపులోకి తోసుకెళ్ళాడు. బాగా లోపలికి తీసుకెళ్లి చెట్ల వెనక ఆపాడు. రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళకి ఎవరికీ కనిపించకుండా. ఆ చుట్టుపక్కల మనుష్య మాత్రులు లేడు. కారు వచ్చి ఆగగానే చెట్ల మీద పక్షులు ఎగిరిపోతున్నాయి. గాలికి మామిడి ఆకులు మాత్రం గలగలమంటున్నాయి. వెలిగిపోతోంది. చీకటి పడబోతోంది. ఏదీ స్పష్టంగా కనిపించని మసక వెలుగు. రజాక్ రేడియో ట్యూన్ చేశాడు. సినిమా పాట వినపడుతోంది. వెనక సీట్లోకి చూసి అరే ఏదో సంచి ఉందే అంటూ సంచిని లాగి ఒళ్ళో పెట్టుకుని చూశాడు. నిజంగా మన ఇద్దరం అదృష్టవంతులం. సంచిలో చూడు అంటూ ఒక కేకుల పొట్లం, అరటిపళ్ళు, ఒక ఫ్లాస్కు తీశాడు. ఫ్లాస్క్ మూత తెరిచి కాఫీ ఉంది. ఈ కారు యజమాని ఇవన్నీ మన కోసమే తయారుగా పెట్టాడేమో. మనం తన కారు తీసుకెళ్తామని అతనికి ఎలా తెలుసో అంటూ ఒక కేకు తీసి నజీంకి ఇచ్చాడు. నాకొద్దు అంది మూతి ముడుచుకొని. తినాలి. వద్దు, తిని తీరాలి అంటూ తను ఒక కేకు నోట్లో పెట్టుకున్నాడు రజాక్. నాకు ఆకలి వేయటం లేదు అన్నది నజీం అతను అందిస్తున్న కేకు తీసుకోకుండా. పొద్దున్నెప్పుడో అన్నం తినుంటావు, ఆకలి వేయకపోవటం ఏమిటి? అబద్ధం. నాకు సహించదు, నన్ను వెళ్ళని అంది వణుకుతున్న గొంతుతో. తింటావా తినవా? తినను. రజాక్ పిస్తోలు తీసి ఆమె వైపు గురిపెట్టి, నేను చాలా చెడ్డవాణ్ణి, నా మాట వినకపోతే చాలా కోపం వస్తుంది, 3 లెక్క పెడతాను, ఆ లోపల ఈ కేకు తినకపోతే పిస్తోలు పేల్చి నిన్ను చంపేస్తాను, జాగ్రత్త అని కఠినంగా అని పిస్తోలు ఆమె మీద గురిపెట్టి తీక్షణంగా ఆమె కళ్ళలోకి చూసి 1, 2 అంటున్నాడు. పిచ్చివాడు నిజంగా కాల్చేస్తాడేమో అని చటుక్కున అతని చేతిలోంచి కేకు తీసుకుని నోట్లో పెట్టుకుంది నజీం. గుడ్, మంచి పిల్లవి అన్నాడు రజాక్ పిస్తోలు పక్కన పెట్టి నవ్వుతూ. ఆ కేకు తినకపోతే నిజంగానే కాల్చేవాడివా అని అడిగింది. అని అరటి పండిచ్చాడు. కిక్కురు మనకుండా తినేసింది. తర్వాత ఫ్లాస్క్ మూతలో కాఫీ పోసి ఆమెకిచ్చి తర్వాత తను తాగాడు. అమ్మయ్య, చాలా ఆకలేసింది అని సిగరెట్ వెలిగించి పక్కకు తిరిగి ఆమె వైపు చూసింది. బాగుంది అన్నాడు. ఏమిటి? పిక్నిక్. నజీం మాట్లాడలేదు. అతన్నే చూస్తోంది. ఎవరితనం? ఏ విధి వైపరీత్యం వల్ల ఇలా తయారయ్యాడు? తనకు గుండు తగలకుండా కాపాడాడు. పోనీ అది అతని స్వార్థం కొద్దీ చేశాడనుకున్నా ఇప్పుడు తన చేత బలవంతంగా అవన్నీ ఎందుకు తినిపించాడు? తనకు ఆకలిస్తుందని, భయంతో ఏమీ తినలేకపోతుందని, ఏమీ తినకపోతే కాసేపట్లో శోష వచ్చి పడిపోతుందని తెలిసినట్టుగా ఆపేక్షతో దయతో లాలించలేదు, బెదిరించి తినిపించాడు. మనుషుల్ని చంపే కర్కశుడిలో కూడా ఇంత దయాదాక్షిణ్యాలు ఉంటాయా? అతన్నే పరీక్షగా చూస్తోంది. విశాలమైన నుదురు, దట్టమైన కనుబొమ్మలు, దీపాల లాంటి కళ్ళు, విశాలంగా ఉన్న మొహం, వెడల్పైన ఛాతీ, కండలు తిరిగిన చేతులు. ఎంత పొడుగు! 6 అడుగుల 3 అంగుళాలైనా ఉంటాడు. ఎంత టీవీ, ఎంత ఆకర్షణీయమైన విగ్రహం. అతను ఆమెనే చూస్తున్నాడు రెప్పవాల్చకుండా. ఉంగరాలు చుట్టుకుని చెంపల మీద గాలి కదులుతూ చెవుల లోలకతో ఆడుకుంటున్న ఆమె కురులనే చూస్తున్నాడా? తన రూపాన్ని, తన చేతుల్లో బలాన్ని, తన ఛాతీని చూసి మెచ్చుకుంటున్న ఆమె కళ్ళల్లో అడ్మిరేషన్ గ్రహిస్తున్నాడా? భయంతోనో ఆశతోనో బరువుగా ఊపిరి పీల్చినప్పుడు ఆమె వక్షాలు పైకి లేచి బిగిసి నిండుకుని మళ్ళీ ఊపిరి విడవగానే ఎంతసేపు
నిగ్రహించలేనన్నట్టుగా సిగ్గుపడి పమిట కింద నక్కి దాక్కుంటున్నట్టు ఆడుకుంటున్న ఆమె గుండెలనే చూస్తున్నాడు అతను. సిగరెట్ పొగ వదులుతూ అతని పెదవులను తడి చేస్తున్నప్పుడు ఆమె పెదవులు వణుకుతూ ఉండటం గమనించాడు. నజీం, నువ్వు చాలా అందమైన దానివి అన్నాడు. నాకన్నా అందమైన వాళ్ళు చాలామంది ఉన్నారు అందామె. ఉన్నారేమో, ఇప్పుడు ఈ కారులో నా పక్కన లేరుగా ఎవరు? ఆడవాళ్ళని ఎత్తుకొచ్చేవాడివి నీకే. మౌంట్ రోడ్లోనో బీచ్లోనో సాయంకాలం నిల్చున్నావంటే ఎంతమంది ఆడవాళ్ళు అందమైన వాళ్ళు కనిపిస్తారు, ఎత్తుకుపోవచ్చు. అది తర్వాత, ఇప్పుడు నువ్వే అందమైన దానివి అని ఆమె వైపు కాస్త జరిగాడు. ఆమె వెనక్కి జరిగి తలుపుకి ఆనుకుంది. ఎక్కడికని వెళ్తావు అన్నాడు, రెండు చేతులు ఆమె భుజాల మీద వేసి. నన్ను ముట్టుకోకు, చేతులు తీసేయి అన్నది పళ్ళు బిగబట్టి. తీయకపోతే ఏం చేస్తావేంటి అడిగాడు నవ్వుతూ. ఊపిరి బిగబట్టి గుండె ఆపేసుకుని చచ్చిపోతాను. అతను విరగబడి నవ్వాడు. చలిగా లేదు అడిగాడు నెమ్మదిగా. లేదు. నీకు మాత్రం నాలా కావాలని అనిపించట్లేదు? లేదు. ఎందుకని? నిన్ను చూస్తే అసహ్యం. ఎందుకు? అతని పెదవుల మీద చిరునవ్వు. నువ్వు మనుషులను చంపే రాక్షసుడివి. నాకు కూరలేమీ లేవే. ఉంటే అందరూ ముందే జాగ్రత్త పడేవాళ్ళు. అదే ప్రపంచ దురదృష్టం. అతను మళ్ళీ నవ్వాడు. నేను నిన్ను ముద్దు పెట్టుకుంటే నా కూరలు గుచ్చుకుంటాయేమో చూడవు. ముందు కొంగి ఆమె మొహాన్ని దగ్గరగా తన మొహం పెట్టాడు. వద్దు ప్లీజ్ అన్నది దీనంగా. వెనక్కి జరిగేందుకు చోటు లేదు. కారు తలుపు హ్యాండిల్ మీద చేపెట్టింది. తలుపు తీసి దూకేద్దామని. ఎక్కడికి వెళ్ళలేవు అంటూ ఆమె భుజాల మీద నుంచి రెండు చేతులు వెనక్కి ఆమె వీపు మీదకి జార్చి తన దగ్గరికి లాక్కున్నాడు. గజగజ వణికిపోతోంది ఆమె. కళ్ళు గట్టిగా మూసుకుంది. పళ్ళు తెరిచి పెట్టుకుని రెండు పెదములు బిగించుకుంది. ఏమీ తెలియనట్టు ఎందుకు అలా నటిస్తావు? 20 ఏళ్ల దానివి అంటూ అతను ఆమెను గట్టిగా కౌగిలించుకుని తన పెదవుల బలంతో ఆమె పెదవులను విప్పటానికి ప్రయత్నిస్తున్నాడు. అతని విశాలమైన ఛాతీలో ఆమె అదుముకుపోయింది. ఆమె గిలగిలలాడిపోతోంది. నిన్నేం చేస్తాను? చంపేయను, బాగుంటుంది అంటున్నాడు రహస్యంగా ఆమె చెవిలో. అతని పెదవుల వేడికి పెరిమలు కరిగిపోయినట్టుగా వాటంతట అవే విచ్చుకున్నాయి. ఇతను దుర్మార్గుడు, ఇతను హంతకుడు. వయసు వచ్చిన పిల్లల్ని ఎత్తుకుపోయి చెరిచి చంపేసే కిరాతకుడు అని తెలుసు. మనస్సు చెప్తోంది ఇక ఒక చండాలుడు వల్ల మలినమైపోతున్నావు అని. కానీ ఆమె కళ్ళు, ఆమె రక్తం, ఆమె కండలు, ఆమె నరాలు బిగదీసుకుపోయి వాటికి ఇష్టం వచ్చినట్టు అవి ప్రవర్తిస్తున్నాయి. అతని మెడ చుట్టూ చేతులు వేసింది. అతని పెదవులను తన మునిపళ్లతో పట్టుకుంది. అతని మీదకు ఒరిగిపోయింది. ఆమె ఒంటిని మృదువుగా ముట్టనట్టుగా స్పర్శిస్తున్నాడు. ఆమె ఇక ఓదార్చుకోలేకపోయింది. నన్నెందుకు ఇలా ఏడిపిస్తావు అన్నది ఆయాసంతో. నిన్న ఏడిపించానా? పోనీ అని తన మెడ మీద నుంచి ఆమె చేతులు తీసేయటానికి ప్రయత్నించాడు. నాకు మంటలు రేపావు, నా ఒళ్ళు కాలిపోతోంది, చల్లార్చు అంటూ అతన్ని గట్టిగా పట్టుకుని మీదకి లాక్కుంది. తప్పు, నేను రాక్షసుణ్ణి. అయితే అయ్యావు, నీలో మొగతనం ఉంది. నువ్వు నన్నేమో చేసేసావు, నన్ను వదలకు, నీ ఇష్టం, త్వరగా అంటూ అతని మొహానికి, అతని చెంపల మీద ఉన్న గరుకు వెంట్రుకలకు తన చెంపలు రాసుకుంటోంది. చటుక్కున సంగీతం ఆగిపోయింది. రేడియోలో ఒక ముఖ్య ప్రకటన అన్న మాటలు వినిపించాయి. అబ్దుల్ రజాక్ అనే అతనిచే మెజిస్ట్రేట్ కోర్టులో పిస్తోల్తో కాల్చబడ్డ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మారాం మరణించాడన్న వార్త తెలియడానికి విచారిస్తున్నాం. అబ్దుల్ రజాక్ మెజిస్ట్రేట్ కోర్టులోంచి విచారణ జరుగుతుండగా తప్పించుకు పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా పోలీస్ కానిస్టేబుల్ ఆత్మారాం అతన్ని అటకాయించడానికి ప్రయత్నించడం, అబ్దుల్ రజాక్ ఆత్మారాముని పిస్తోల్తో కాల్చి పారిపోవడం శ్రోతలకు తెలిసే ఉంటుంది. ఆత్మారాంను వెంటనే జనరల్ ఆసుపత్రిలో చేర్చారు. లివర్, స్ప్లీన్, పిస్తోలు గుళ్ళకి దెబ్బతిన్నాయి. రక్తం ఎక్కించారు. మధ్యాహ్నం నుంచి ఆత్మారాంకి స్పృహ లేదు. సాయంకాలం 5:42 ప్రాణం విడిచాడు. అబ్దుల్ రజాక్ ఇంకా పోలీసులకి చిక్కలేదు. గిండి నుంచి ఇంకో కారులో పారిపోతూ ఉండగా పోలీసులు అతన్ని పట్టుకోవటానికి జీబులో తరుముకెళ్లారు. దురదృష్టవశాత్తు అబ్దుల్ రజాక్ కారు తాంబరం వద్ద రైలు గేటు దాటగానే పోలీస్ జీప్ దాటే గేటు మూయబట్టడం వల్ల అబ్దుల్ రజాక్ తప్పించుకుపోయాడు. చెంగల్పట్టు నుంచి తాంబరం వరకు పోలీసులు వ్యాన్లలో, జీబుల్లో అతని కోసం వెతుకుతున్నారు. పక్కనున్న పల్లెలకు వెళ్ళి ఏ రోడ్డుకైనా కారు తిప్పుంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఎటు వెళ్ళిన అబ్దుల్ రజాక్ చెంగల్పట్టుకి తాంబరానికి మధ్యనే ఉన్నాడు. ఆ ప్రాంతాల నుంచి అతను తప్పించుకు పారిపోకుండా పోలీసులు అన్ని రోడ్లను కాపలా కాస్తున్నారు. అబ్దుల్ రజాక్ ఏ క్షణానైనా పోలీసులకు దొరకచ్చు.
హఫీ అబ్దుల్ బాద్షా కుమార్తె నజీం ఇంకా అబ్దుల్ రజాక్ అధీనంలో ఉంది. నజీంని సురక్షితంగా తనకు అప్పగించిన వాళ్ళకి అబ్దుల్ రజాక్ని పట్టుకున్న వాళ్ళకి ₹1,00,000 బహుమానం ఇస్తానని హాఫీ అబ్దుల్ బాద్షా ప్రకటించిన విషయం శ్రోతలకు తెలిసే ఉంటుంది. అబ్దుల్ రజాక్ గురించి మరేమైనా వివరాలు తెలిస్తే తర్వాత ప్రకటిస్తాం. మళ్ళీ సంగీతం ప్రారంభమైంది. ఆ ప్రకటన వింటూ అబ్దుల్ రజాక్ నజీం విషయం మర్చిపోయాడు. నజీం మీద నుంచి చేతులు తీసేశాడు. నజీం కూడా అతనికి దూరంగా జరిగింది. కానిస్టేబుల్ ఆత్మారావు మరణించాడని వార్త వినగానే అబ్దుల్ రజాక్ హంతకుడు అనే విషయం గుర్తుకొచ్చినట్టు ఆమె ఒళ్ళంతా ఒక్కసారిగా జలధరించింది. అబ్దుల్ రజాక్ వైపు చూడటానికి కూడా ధైర్యం లేక చెట్లలోకి చూస్తోంది. అబ్దుల్ రజాక్ మౌనంగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడో అని కను కొలకుల్లోంచి అతన్ని చూసింది. అతను సిగరెట్ తాగుతూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. చటక్కన రేడియో ఆపేశాడు. 10 నిమిషాలు గడిచాయి. అన్ని ట్రంక్ రోడ్ల మీద పోలీసులు కాపలా కాస్తున్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచి బయటపడటం చాలా కష్టం. ముందుకి చెంగల్పట్టు వైపుకు వెళ్ళినా పోలీసులు అడ్డగిస్తారు. ఏం చేద్దాం? నేను ఒక సలహా చెప్పనా? అడిగింది నజీం ధైర్యం తెచ్చుకుని. చెప్పు. నువ్వు నేను ఇద్దరం కలిసి ఈ కారులో వెళ్ళావంటే పోలీసులు సులభంగా నిన్ను గుర్తుపడతారు, చిక్కిపోతావు. అందుకని నన్ను విడిగా వెళ్ళనివ్వు. నేను ఎలాగో మా ఇల్లుకి చేరుకుంటాను. నువ్వు ఒంటిగా కాలినడకని వెళ్ళావంటే ఎవరు నువ్వు అబ్దుల్ రజాక్ అని అనుమానపడరు. అతను నవ్వి, నువ్వు చెప్పవు నేను కాలినడకని తప్పించుకుపోతున్నానని? ఒట్టు చెప్పను, ఎవరికీ చెప్పను, నా మాట నమ్ము. రజాక్ పక్కపక్క నవ్వి, నేనెప్పుడు ఎవరి మాట నమ్మలేదు. ఇప్పుడు ఒక ఆడదాని మాట నమ్మి నా ప్రాణాన్ని రిస్క్ చేసుకుంటానా అన్నాడు. అతన్ని ఎలా ఒప్పించాలో నజీంకి తెలియలేదు. అతన్ని పట్టివ్వనని అతనికి నమ్మకం ఎలా కలిగించటం ఆలోచిస్తోంది. బాగా చీకటి పడిపోయింది. ట్రంక్ రోడ్డు మీద బస్సులు, కార్లు జోరుగా వెళ్ళిపోతూ బొయ్యమనే హారను మోగిస్తున్నాయి. ఇంజన్ల చప్పుడు హోరుమంటోంది. వాటిలో బహుశా కొన్ని పోలీస్ క్వార్టర్స్ అయి ఉండొచ్చు. అతను వెళ్ళనిస్తే 5 నిమిషాల్లో రోడ్డు మీదకి వెళ్ళి ఏ కారునైనా ఆపచ్చు అనుకుని నన్ను వెళ్ళనివ్వవు అని అడిగింది దీనంగా. నజీం, ఎందుకు? మీ నాన్న దగ్గరికేగా నేను తీసుకెళ్తాను కదా, భయపడకు, నీకేమీ హాని కలగదు, నేను చెప్పినట్టు చెయ్యి అంతే అన్నాడు రజాక్. ఇంకో 10 నిమిషాల నిశ్శబ్దం. రజాక్ చటక్కన పిస్తోల్ ఆమె వైపు తిప్పి, దిగు అన్నాడు. ఎక్కడికి అని అడిగింది. కారు దిగి కదలకుండా నిల్చో. నజీం కారు దిగింది. ఆమెతో పాటు అతను దిగాడు. ఇప్పుడు మన రోడ్డు దగ్గరికి వెళ్తున్నాం. రోడ్డుకి పక్కగా ఏ చెట్టు నీడలోనో నిల్చున్నాం. మద్రాసు వైపు వెళ్తున్న కారు ఏదైనా వస్తూ ఉంటే నువ్వు రోడ్డు మీదకు వెళ్ళి చెయ్యి ఊపి దాన్ని ఆపు. జ్ఞాపకం ఉంచుకో, కారు హెడ్లైట్స్లో నువ్వు స్పష్టంగా కనిపిస్తుంటావు నాకు. పిచ్చి వేషాలు వేసావా నిర్దాక్షిణ్యంగా పిస్తూల్తో కాల్చేస్తాను, జాగ్రత్త. నా ప్రాణానికి అపాయం కలుగుతుందన్న సంశయం కలిగినప్పుడు నీ ప్రాణం విషయం ఆలోచించాల్సిన అవసరం ఉండదు నాకు. ఆ విషయం తెలుసుగా. అబ్దుల్ రజాక్ అనేవాడు నిన్న ఇక్కడ దింపేసి చెంగల్పట్టు వైపు పారిపోయాడని నువ్వు మద్రాసు వెళ్ళాలని ఆ కారులో ఉన్న వాళ్ళకి చెప్పు. మాట్లాడుతూ అమాంతం ఒక చిన్న క్యాకేసి కింద పడిపో. నీకేమైందని కంగారుతో వాళ్ళు కారులోంచి దిగుతారు. నాకు కావాల్సింది కూడా అంతే. ఆ కారులో ఉన్న వాళ్ళు దిగ్గానే ఏం చేస్తావు? ఏమీ చేయను. అయినా నీ విషయం నువ్వు చూసుకోక నీకెందుకు? నజీం తన ఆలోచనల్లో తను అంది. చెప్పు, నేను చెప్పినట్టు చేస్తావా? అయితే పద అన్నాడు రజాక్. నజీం ముందు, ఆమె వెనక పిస్తోల్ ఆనించి పెట్టి అతను నడుస్తున్నారు. చెట్ల మధ్య నుంచి నడుస్తున్నప్పుడు కాళ్ళ కింద ఆకులు పుల్లలు టపాటపామని విరుగుతున్నాయి. ఒక్కసారి కూడా బుస్మంటూ ఏదో నజీం కాళ్ళ పక్క నుంచి కదిలిపోయింది. నజీం కేక వేయబోయింది. రజాక్ ఆమె నోరు నొక్కేసి, పాము అయి ఉంటుంది, భయపడకు, మనం వాటిని ఏం చేయలేకపోతే అవి మనల్ని ఏం చేయవు అన్నాడు. అమ్మ బాబో, నేను చచ్చినా ఈ చీకట్లో నడవను అంది సాలి. నజీం గజగజ వణికిపోతూ. రజాక్ చటక్కన ఆమెను 2 చేతులతో ఎత్తుకొని చకచక రోడ్డు వైపుకి నడిచాడు. మనిషి చాలా భారీగా బలంగా ఉండటం వల్ల నజీం బరువు అతనికి తెలియటం లేదు. పసిపాపను ఎత్తుకున్నంత తేలిగ్గా ఉంది ఆమె. రోడ్డుకు 10 గజాల దూరంలో చెట్టు కింద నజీముని దింపి, నేను చెప్పింది జ్ఞాపకం ఉందా అని అడిగాడు. మూర్ఖంగా ఏమైనా చేసావా? చాలా అపాయం, నీకే కాదు ఆ కారులో వాళ్ళకు కూడా. అదండి మరి, ఈ భాగం ముగిద్దాం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.